హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసిద్దాము. ముందుగా ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 ఉద్యోగాలు 181 ఖాళీలైనట్లుగా మనకు అఫీషియల్గా తెలియజేశారండి. అవన్నీ కూడా మరి ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, హైకోర్టు సెకండ్ లిస్ట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ అండి. మరి ఏంటి అనే వివరాలు కూడా కంప్లీట్గా చూసేద్దాము. సో గైస్, మరి రానున్నటువంటి గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు టెస్ట్ సిరీస్ ఎట్ ద సేమ్ టైం ఫుల్ లెంత్ కోర్స్ కూడా మన యాప్లో అందుబాటులో ఉందండి. సో ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. ముందుగా చూసి మీకు నచ్చితే తీసుకోండి. ఓకే, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయ్యే వారికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్లో ఉన్న నిరుపేద నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే ఏపీపీఎస్సీ ద్వారానే గ్రేడ్ 3 ఈవో పోస్టుల భర్తీ. దేవాదాయ శాఖ అధికారుల నిర్ణయం. పదోన్నతుల ద్వారా భర్తీ చేసినవి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తము 181 ఖాళీలు. మరి గ్రేడ్ 3 ఈవో పోస్టుల్లో కొన్నింటిని మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనే నిర్ణయంపై దేవాదాయ శాఖ వెనక్కి తగ్గింది. దాదాపు 181 గ్రేడ్ 3 ఈవో పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. వీటిలో 120 పోస్టులను గతంలో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉద్యోగులతో భర్తీ చేయగా, మిగిలిన మరి ఏవైతే 61 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ఇటీవల నిర్ణయించారు. ఈ మేరకు ఏపీపీఎస్సీకి లేఖ కూడా రాశారు. గత నెలలో నిరుద్యోగులకు శటగోపం శీర్షికన ఆంధ్రజ్యోతిలో దీనిపై కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు మరి ఏపీపీఎస్సీ ద్వారానే వీటినైతే భర్తీ చేయాలని నిర్ణయించినట్లుగా అయితే తెలుస్తుంది. సో గాయస్, మరి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ పైన కూడా మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర ఉద్యోగాలకు సంబంధించి సచివాలయం ఖాళీలతో పాటుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా 1500 ఖాళీలు అయితే ఉన్నాయి. వాటితో పాటుగా 181 ఖాళీలు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్లో కూడా ఉండడం అయితే చూడవచ్చు. చాలా మంచి ఖాళీలండి. ఇటీవల కండక్ట్ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు అవి చాలా తక్కువ, 100 కంటే తక్కువనే ఉన్నాయి అవి, కానీ హెవీ కాంపిటీషన్ ఉంది. ఇవి కనుక రిలీజ్ చేస్తే చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బట్ చూద్దాం మరి ఏం చేస్తారు ఏంటి అనేది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో గైస్, ఇక్కడ ఏపీ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చారండి. చూడండి, 15వ తారీఖు 7వ నెల 2023 కొరిగెండమ్ టు ద నోటిఫికేషన్ డేటెడ్ 12/10/2023 ప్లేస్డ్ సెకండ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అని చెప్పేసి అయితే క్లియర్గా ఇచ్చారు. మరి ఏమి ఇచ్చారు ఇందులో అని చూద్దాము. ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేయగానే మనకైతే ఇది ఓపెన్ అవుతుంది. సో ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ ఏముందో చూద్దాము. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి కొరిగెండమ్ టు ద నోటిఫికేషన్ అంటూ ఇక్కడ తెలియజేశారు. ఏంటి అది చూద్దాం. The registry under reference seated placed at the second list of provisionally selected candidates wide annexure 1 to 8 for recruitment to the post of junior assistant, field assistant, examiner, record assistant, process server, office subordinate, stenographer, grade 3 and driver, Andhra Pradesh District Judiciary. So
సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఆల్రెడీ లిస్ట్ 1లోనే ఓకే ఫస్ట్ లిస్ట్లోనే సెలెక్ట్ అయిన వారి కొన్ని పేర్లు కూడా సెకండ్ లిస్ట్లో మెన్షన్ చేశాము అంటూ ఇక్కడ తెలియజేశారు. మరి మెరిటియస్ క్యాండిడేట్స్ ఆర్ కన్సిడర్డ్ అండ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ యాజ్ షోన్ బిలో అంటూ మనకైతే ఇక్కడ తెలియజేశారు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఇన్ ద ప్రజెంట్ లిస్ట్ 2 అంటే ఫస్ట్ లిస్ట్లో ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా సెకండ్ లిస్ట్లో మెన్షన్ చేశారంట. సో వాళ్ళని మళ్ళీ తీసేసి ఇంకా నెక్స్ట్ ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వారి పేర్లతో మళ్ళీ ఇంకొక లిస్ట్ లాంటిది థర్డ్ లిస్ట్ లాంటిది అయితే అప్డేట్ చేసే అవకాశం అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. కాబట్టి అందరూ కూడా గమనించాలి. సో ఆల్రెడీ మనకు రిజల్ట్ టైంలోనే మెన్షన్ చేశారు సెకండ్ లిస్ట్ ఉంటుంది, ఆల్మోస్ట్ థర్డ్ లిస్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ ఈ విషయాలు చూసినట్లయితే ఫస్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళే సెకండ్ లిస్ట్లో మళ్ళీ మెన్షన్ చేశారు కాబట్టి వీళ్ళని తీసేసి మళ్ళీ థర్డ్ లిస్ట్ అయితే ఇచ్చే అవకాశాలు 100% కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో గైస్ ఇది రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మన యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకుని రెడీగా ఉండండి ఫ్రెండ్స్. సో మరి మంచి మంచి ఆఫర్స్ అయితే అన్ని కోర్సుల పైన అందజేస్తున్నాము. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో గైస్ ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.